డిజిటల్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. ఒక్క అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపిస్తా. పశ్చిమ నియోజకవర్గంలో గడప గడపకు వెళ్లి ఓటుని అభ్యర్థించిన ఎమ్మెల్యే అభ్యర్థి ఆడరి ఆనంద్ కుమార్. చంద్రబాబు ఆర్యవైశ్యులతోనే పెట్టుకోవద్దు, ఆర్యవైశ్యులపైన చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి అంటూ ఆర్యవైశ్య ఏపీ ఉపాధ్యక్షుడు ఎంవి సత్యనారాయణ అడిగారు. వైసీపీతోనే ప్రజా సంక్షేమం సాధ్యం, పలు ఆలయాల్ని సందర్శించిన ఉత్తర వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు వెల్లడి. రాష్ట్ర అభివృద్ధి ఎన్డీఏ కూటమితోనే సాధ్యం, 3 పార్టీల కలయికతో ప్రపంచం సృష్టిస్తామంటూ అరకు పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత స్పష్టం. విశాఖ ఉత్తర నియోజకవర్గం 48వ వార్డు బర్మా క్యాంపులో ఉన్న శ్రీ నూకాంబిక అమ్మవారిని నవరాత్రి మహోత్సవంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ నూకాంబిక ఆలయం వద్ద జై భారత్ నగర్ అధ్యక్షులు బొగ్గు శ్రీను ఆధ్వర్యంలో జరిగిన అన్న సమారాధన కార్యక్రమాన్ని కేకే రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేకే రాజు ఐఆర్ఎస్ అధికారి మూర్తి, జై భారత్ నగర్ అధ్యక్షుడు బొగ్గు శ్రీను మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలోని వీకేపీ సిపిఐఆర్ చైర్మన్, ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు చొక్కాకుల వెంకట్రావు, జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్రావు, వార్డు ఇన్ఛార్జ్ నీలి రవి, సీనియర్ నాయకులు రాజన్న, గంగరాజు, అనురాధ, కరి రామారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో బర్మా క్యాంప్ ప్రాంతంలో వేంచేసి ఉన్న శ్రీ 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 నూకాంబిక అమ్మవారి ఆలయం దగ్గర ఈరోజు పూజలు, అదేవిధంగా మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అమ్మవారి యొక్క విశిష్టత, అమ్మవారి యొక్క శక్తి, అమ్మవారి యొక్క మహిమ ఈరోజు ఈ ప్రాంతాన్ని అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఈ మధ్యకాలంలో అన్ని రకాలుగా కూడా ఈ ప్రాంతం కూడా అమ్మవారి ఆశీస్సులతో అభివృద్ధి చెందడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈ కొండవాళ్ళు ప్రాంతాలైనా, పేద ప్రజలు నివసించే ప్రాంతమైనా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎవరికి ఎలాంటి లోటులు లేకుండా అందరికీ కూడా అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు లేకుండా ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండే విధంగా ఉంటుంది. నేనంతా కూడా దానికి అమ్మవారి దయే కారణం అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కూడా ఈ ప్రాంతంలో హాస్పిటల్కి సంబంధించి కానీ, స్కూల్కి సంబంధించి కానీ, మౌలిక వసతులకు సంబంధించి కానీ అనేక ఏర్పాట్లు చేయడం జరిగింది. అది అన్నీ కూడా అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలు చూపించబట్టేవన్నీ జరిగినాయని కూడా అనుకుంటున్నాను. ముఖ్యంగా అమ్మవారి ఆశీస్సులతో ఈ ప్రాంతానికి మధ్యన పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా రావడం జరిగింది. ఆ పెట్టుబడుల ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న యువకులందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే విధంగా అమ్మవారి ఆశీస్సులతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందబోతూ ఉంది. అదేవిధంగా ఈ ప్రాంతం పైన అమ్మవారి ఆశీస్సులు, కరుణా కటాక్షాలు ఇప్పుడు ఉండాలని మన నియోజకవర్గంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో వారి సంకల్పాలన్నీ కూడా నెరవేరే విధంగా ఆ మహాతల్లి యొక్క జగజ్జనని శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి యొక్క ఆశీస్సులు, దీవెనలు ఉండి వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. మరి నన్ను చైర్మన్ అయిన మన బొగ్గు శ్రీని గారు నన్ను పిలవడం, ఈ అమ్మవారి ఆలయానికి రావడం, నేను గత 15 సంవత్సరాల నుంచి విశాఖపట్నంలో ఉన్నా. ఈరోజు నాకు ఆ అదృష్టం దక్కింది శ్రీని ద్వారా. మరి ఈ ఆలయానికి వచ్చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అన్ని శని త్రయోదశి రోజున అమ్మవారి దర్శనం చేసుకుని, అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకుని వెళ్ళడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ ఆలయ కమిటీకి, చైర్మన్ గారికి, మరి అందరికీ కూడా నా హృదయపూర్వక శ్రీ నూకాంబిక అమ్మవారి నవరాత్రి జాతర మహోత్సవంలో భాగంగా నేడు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ టిఎస్ఎన్ మూర్తి గారికి, మరియు ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కేకే రాజు గారికి, స్థానిక కార్పొరేటర్ అల్లు శంకర్ గారికి, అనురాధ గారికి, బుడ్డెడి గణేష్ గారికి, జై భారత్ నగర్ సంక్షేమ సేవా సంఘం ప్రతి ఒక్క సభ్యులకి పేరు పేరున మీడియా రూపంలో నమస్కారాలు తెలియజేస్తూ,
నేటికి 60 సంవత్సరాల పైచీలిక నుండి ఈ అమ్మవారి జాతర కార్యక్రమం చేయడం అనేది అరుదుగా వస్తుంది. ఇది బర్మా ఆంధ్ర కాందశీకుల ఆరాధ్య దైవం మరియమ్మ మరియు నూకాల అమ్మవారు. ఈ జాతర ప్రతి ఏడు ఒక కొత్త అమావాస్య ముందు ప్రారంభమై ఉగాది ముందు రోజు ముగింపు అవుతుంది. సుమారు ఈరోజు 8వ రోజు, ఇంకొక 2 రోజులు ఉంది. దీని తర్వాత అమ్మవారికి అగ్నిగుండ మహోత్సవం, తిరువీధి మహోత్సవం, రథోత్సవం, కావిళ్ళు, ఫోలాలు ఎక్కడ బర్మాలో ఏ విధంగా అయితే జరుగుతుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ జరగడం నిజంగా మేమందరం చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. దాన్ని చూసే వాళ్ళు అందరూ, ఇక్కడ ఉండే వాళ్ళందరికీ చూడడం కాకుండా చూడలేని వాళ్ళందరికీ మీడియా రూపంలో మీరందరూ జగదాంబ సమీపంలో మక్కా మసీద్లో ఇఫ్తార్ విందును ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా లీడర్ సంపాదకులు రమణమూర్తి హాజరై మాట్లాడారు. రంజాన్ పవిత్ర మాసంలో ఆఖరి దీక్ష ముగిసే సమయానికి ముస్లిం సోదరులకు పుచ్చకాయలను స్పాన్సర్ చేయనున్నట్లుగా తెలియజేశారు. ముస్లిం సోదరుల పవిత్ర రంజాన్ నేపథ్యంలో ఉపవాస దీక్షను పురస్కరించుకొని పూర్తి చేసుకుని ప్రార్థనలను నిర్వహించారు. అనంతరం వారందరూ ఇఫ్తార్ విందులో పాల్గొని భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మసీద్ అధ్యక్షత కార్యదర్శులు హాజీ మునీర్ హాజిర్ మాట్లాడుతూ భగవంతుని ధ్యాసలో ఉపవాస దీక్షను సునాయాసంగా పూర్తి చేయాలని ఆనందాన్ని వ్యక్తం చేశారు. రంజాన్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఈ విందుని ఏర్పాటు చేసిన సైఫుద్దీన్ మల్లిక్కు కృతజ్ఞతలు తెలిపారు. రంజాన్ పర్వదినాన పవిత్ర మాసంలో భక్తులందరికీ విందుని అందించడం అభినందించదగ్గ విషయము అంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ బాషా, జాయింట్ సెక్రటరీ గయాస్, వైస్ ప్రెసిడెంట్ అలీ హుస్సేన్, హాజీ హజా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా మిత్రులు సైఫుద్దీన్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఇంకా ఆనందాన్ని కలిగిస్తుంది. గత 4 వారాల నుంచి కూడా వారి తండ్రి గారి గుర్తుగా, అలాగే వాళ్ళ తల్లిగారి ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ ఈ ఉపవాస దీక్షను విరమించి చేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఆయన చేపట్టడం చాలా ఆనందంగా ఉంది. వారు ముస్లిం సోదరుల అందరి ఆరోగ్యాన్ని, అందరి శ్రేయస్సుని, అందరి అభివృద్ధిని కోరుకుంటూ అందరూ కూడా క్షేమంగా ఉండాలి, రాబోయే రోజుల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలి, హిందూ ముస్లిమ్స్ అందరూ కూడా కలిసి హ్యాపీగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని సైఫుద్దీన్ గారు చేయడం, దానికి విశేష సంఖ్యలో పెద్ద ఎత్తున ఇవాళ ముస్లిం సోదరులందరూ రావడం, ఉపవాస దీక్షను విరమించి ఈరోజు ప్రసాదాన్ని తీసుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాన్ని జీవితాంతం కూడా మా సైఫుద్దీన్ చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, ఈ అవకాశంలో నాకు కూడా కొంత భాగం పాల్పంచుకునే అవకాశం ఇచ్చినందుకు, నన్ను ఇక్కడ అతిథిగా పిలిచినందుకు వారికి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అల్విదా జుమ్మా అంటారు, అంటే రంజాన్ నెల యొక్క లాస్ట్ శుక్రవారం దాన్ని అల్విదా జుమ్మా అంటే ఇక్కడ నుంచి ఇది థ్యాంక్స్ బాయ్ చెప్పడం అనమాట. అంటే ఇంకా మళ్ళీ ఇది వచ్చే సంవత్సరం వరకు మనం ఈ దీక్షని మళ్ళీ చేయలేము. 30 రోజుల దీక్ష ఏదైతే ఉందో దాన్ని లాస్ట్ శుక్రవారాన్ని అల్విదా జుమ్మా అంటారు. ఈ అల్విదా జుమ్మాలో స్పెషల్గా ఏంటంటే గత 3 వారాల నుంచి సైఫుద్దీన్ మల్లిక్ గారు ఆధ్వర్యంలో ఇది దాదాపు 1000 మంది పైన జనాభాకి ప్రతి శుక్రవారం మనం ఇఫ్తియారీ తర్వాత భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం. ఇది చాలా మక్కా మసీదులో ఏంటంటే అందరూ సోదభారంగా అందరూ కలిసి ఉండి ఒకేసారి కలిసి భోజనం చేయాలని అతని ఉద్దేశం అన్నమాట. ఇది చాలా అరుదైన మనుషుల్లో ఉంటుంది. ఇలా నలుగురిని పెట్టి మనం ఆనందపడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. దాంట్లో మా సైఫుద్దీన్ గారిని గుర్తించుకోవచ్చు. కాబట్టి ఏంటంటే ఇది ఈ రంజాన్ నెలంతా అల్లా అనుగ్రహం వల్ల, సైఫుద్దీన్ గారు ప్రోత్సాహం వల్ల ఏంటంటే ఇది రంజాన్ నెల ఇది ఎంత ఆనందంగా సాగిందంటే చాలా ఆనందంగా సాగింది. నెక్స్ట్ ఏంటంటే రేపు శనివారం ఏంటంటే సతామి అంటారు. సతామి అంటే 26 కరెక్ట్ 26 ఉపవాసాలు అయిపోతాయి అన్నమాట. దీన్ని మేము చాలా గ్రాండ్గా చేస్తాం. ఇంచుమించు 2500 నుంచి 3500 వరకు జనాభా భోజనానికి వస్తారు ఇక్కడ సాయంత్రం. మేము రాత్రి నమాజ్ కూడా 10 తర్వాత స్టార్ట్ చేస్తాం. ఇది ఏంటంటే తెల్లారుజామున మేము 5 గంటల నమాజ్ స్టార్ట్ అయ్యే వరకు మేము మేల్కొనే ఉంటాం ప్రార్థనలు చేస్తూ. అది సతావి అంటాం అనమాట లాస్ట్. ఇంకా అక్కడి నుంచి మనం ఇంకా 4 రోజుల్లో మనకి రంజాను పూర్తి అవుతుంది. కిరాణా దుకాణంలో గంజాయి దొరుకుతుందా అంటూ రావులపాలెంలో జరిగిన సభలో చంద్రబాబు ప్రశ్నించడం పైన ఆర్యవైశ్యులు మండిపడుతున్నారు. చంద్రబాబు ఆ వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే 8% ఉన్న వైశ్య ఓటర్లపైన ప్రభావం చూపిస్తామంటూ హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఏపీ ఉపాధ్యక్షులు ఎంవి సత్యనారాయణ విశాఖతో మీడియాతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా సేవా దృక్పథంగా ఉన్న వైశ్యుల మనోభావాలు దెబ్బతీసేలా చంద్రబాబు మాట్లాడారని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీలో రాజకీయంగా చంద్రబాబు ఎదుర్కొనలేక
ఇలా మాట్లాడారని, రావులపాలెంలో ఇప్పటికే చంద్రబాబు పైన ఫిర్యాదు చేసి ఆందోళనకు దిగారని తెలిపారు. ఏపీలోని 15,000 నుంచి 20,000 వరకు ఉన్న కిరాణా దుకాణాల్లో హెరిటేజ్ పాలు, అనుబంధ సామాగ్రి అమ్మకపోతే చంద్రబాబు వ్యాపారం ఏమైపోద్దని ప్రశ్నించారు. ఎన్నికల వేళ చంద్రబాబు ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం పైన ఆయన మండిపడ్డారు. ఏపీ రాజకీయాల్లో వైశ్య ముద్దుబిడ్డ కోనిశెట్టి రోసయ్య ఎంతటి ఖ్యాతిగాంచారో బాబుకు తెలియనిది కాదని అన్నారు. ఆర్యవైశ్యుల భిక్షతోటే చాలా మంది పదవులు అనుభవిస్తున్నారని సత్యనారాయణ తెలిపారు. జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో ద గ్రేట్ మిస్టర్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కిరాణా షాపుల్లో గంజాయి దొరుకుతుందా అని పదే 4 సార్లు మాట్లాడడం అనేది మా ఆర్య వైశ్యుల తాలూకా వ్యాపారాన్ని శంకించడం. ఎట్ ద సేమ్ టైం వైశ్యులు అంటే ఎన్నో దేవాలయాలకి, ఎన్నో టెంపుల్స్కి, అలాగే మరి చాలా సేవా దృక్పథంలో ఉన్నటువంటి ఫస్ట్ వ్యక్తులు ఏంటంటే వైశ్యులండి. ప్రపంచం మొత్తం మీద ఏ వ్యాపారం అయినా ఒక అభివృద్ధి స్థాయిలోకి రావాలంటే ముందు ఉండేటువంటిది వైశ్యుడండి. ఈరోజు ప్రత్యర్థి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధమైనటువంటి ఆరోపణలు చేయకుండా వైశ్యులను అడ్డంగా పెట్టుకొని కిరాణా షాపుల్లో గంజాయి అమ్ముతున్నారని చెప్పడం అనేది చాలా బాధాకరమైన విషయం. అంతకన్నా ముందు ఏంటంటే రాజకీయాలకి అతీతంగా మా వైశ్యుల మీద ఆయన తాలూకా కోపాన్ని తెలియపరచడం అనేది మా వర్గీయులందరికీ కూడా చాలా బాధ అనిపిస్తుంది. అట్లాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 15,000 నుంచి 20,000 గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా వైశ్యుడు తాలూకా షాపులు ఉంటాయండి. ఇంతమంది వైశ్య వ్యాపారం చేసుకొని సేవా దృక్పథంతో ముందుకెళ్తున్నప్పటికీ కూడా ఈ ప్రతిపక్ష నాయకులు ఈరోజు ఎలక్షన్లో మమ్మల్ని దుర్మార్గంగా చిత్రీకరించడం అనేది ఇది సబబు కాదని ఆర్య వైశ్య ముద్దుబిడ్డగా నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు రావులపాలెంలో అన్నారు ఆ మాట, రేపొద్దున్న ప్రచార నిమిత్తం ఇంకో దగ్గరికి వెళ్ళి మాట్లాడే అవకాశం వస్తుంది. దీన్ని మన నారా చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తీసుకోవాలని కోరుతున్నానండి. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ స్థాయిలో వ్యాపార రంగంలో కానీ రాజకీయ కానీ భోగాలు అనుభవిస్తున్నారంటే ఒక్క ఆర్య వైశ్యులు పెట్టినటువంటి భిక్ష చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి నేను చెప్తున్నానండి. వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకి అండగా ఉంటుందని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆలరి ఆనంద్ కుమార్ అన్నారు. మరోసారి వైసీపీకి పట్టం కడితే జనాలకి మరింత మేలు జరుగుతోందని అన్నారు. 52వ వార్డులో డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్తో కలిసి శాంతినగర్ కాలనీలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గడప గడపకు వెళ్లి ఓటుని అభ్యర్థించారు. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఒక్కసారి అవకాశం కల్పించాలని కోరారు. ఇప్పటికే నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు వైసీపీ ప్రభుత్వం చేసిందని, ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానంటూ హామీని ఇచ్చారు. అనంతరం 61వ వార్డు పరిధిపల్లె వీధిలోని అగ్నికుల క్షత్రియులతో ఆత్మీయ సమావేశమయ్యారు. ఆ ప్రాంతానికి చెందిన క్షత్రియులందరూ అడరికి సంపూర్ణ మద్దతును తెలియజేశారు. ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామంటూ క్షత్రియ నేతలు హామీనిచ్చారు. ఎన్డీఏ పార్టీ బలపరిచిన అరకు పార్లమెంటరీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఉమ్మడి అభ్యర్థుల గెలుపునకు శక్తివంచన లేకుండా కృషి చేస్తాము అంటూ విశాఖ నగరంలో జరిగిన కోఆర్డినేటర్ కమిటీల సమావేశంలో 7 నియోజకవర్గాలకు చెందిన 3 పార్టీల ముఖ్య నాయకులు ముక్త కంఠంతో తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అరకు పార్లమెంటరీ పార్టీ అభ్యర్థి కొత్తపల్లి గీత మాట్లాడారు. ప్రధాని మోదీ భారతదేశం అభివృద్ధి పదంలో దూసుకుపోయేలా అనేక సాహసోపేతమైన కార్యక్రమాలు చేపట్టారని, భారతదేశ ప్రజలంతా ప్రధాని మోదీ పాలనకై ఎదురు చూస్తున్నారని, రాష్ట్రంలో 3 పార్టీల కలయికతో ప్రభంజనం సృష్టిస్తామని అన్నారు. ముఖ్య నాయకులు కలిసికట్టుగా పనిచేసి పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి అరకు పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు హాజరై సమావేశంలో తమ అభిప్రాయాన్ని నాయకులతో మాట్లాడి ప్రజలకు పార్టీ గుర్తులు చేరువయ్యేలా కృషి చేయాలని ఉమ్మడి పార్టీల ముఖ్య నాయకులను కోరారు. మీరందరూ ఎప్పుడైతే చైతన్యం పొందుతారో, మన గిరిజనులు ఎప్పుడైతే మనం చెయ్యి బిగించి లేదు మా రైట్స్ మా హక్కులు మాకు కావాలి, మాకు ఇళ్ళు కావాలి, మాకు నీళ్లు కావాలి, మా జీవితాలు సుఖమయం బతకాలి, నరేంద్ర మోడీ గారు మహిళల్ని ఒక్కొక్కరిని కరోడ్పతి చేయాలనుకుంటారు, అక్కడ కాళ్ళ మీద నిలబెట్టాలనుకుంటారు. మనకి ఈరోజు ఉద్యోగాలు ఉన్నాయమ్మా? ఏజెన్సీ డిఎస్సీ వచ్చిందా? ఉద్యోగాలు లేవు. సో మీరందరూ కూడా మరొకసారి నేను చెప్తున్నాను, కమలం గుర్తు గురించి ప్రతి ఒక్కరికి
తనను ఓ వ్యక్తి వేధిస్తున్నారు అంటూ చిన్నముసిరివాడకు చెందిన విజ్ఞాన రమాదేవి విచారాన్ని వ్యక్తం చేశారు. ఆమె డాబా గార్డెన్స్ లో విజయ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తన స్వస్థలం అంబాజీపేట అని తెలిపారు. తాను గతంలో వివాహం చేసుకుని కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్నానని, తనకు హన్మకొండకు చెందిన దేవోజు శరత్ బాబు 2006లో చాట్ ద్వారా పరిచయం అయ్యారని తెలిపారు. శరత్ బాబు ఉంపుడుగత్తెగా ఉండాలని బలవంతం చేస్తున్నాడంటూ విచారాన్ని వ్యక్తం చేశారు. తను ఎక్కడ ఉన్నా అక్కడికి వచ్చి ఇబ్బంది పెడతానని బెదిరిస్తున్నాడని పోయారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆమె డిమాండ్ చేశారు. నా పేరు విజ్ఞాన రమాదేవి అండి. ఐ బిలాంగ్స్ టు ఎస్సీ క్యాస్ట్. నా ఏజ్ కూడా 55 years, డైవోర్సీ. ఆన్లైన్లో నాకు దేవోజు శరత్ బాబు అనే అతనితో నాకు పరిచయం జరిగింది. అతన్ని ప్రేమించాను, క్లోజ్గా ఉండేవాళ్ళం. చాలా కాలం ఇద్దరి నుంచి మాట్లాడుకునేవాళ్ళం. 2019లో పెళ్లి చేసుకోమని అడిగాడు. నా హెల్త్ బాగుండలేదు, నాకు కాంప్లికేటెడ్ అని అనిపించింది ఆ రిలేషన్. సింపుల్గా నో చెప్పాను. కానీ అతను నేను ఎక్కడుంటే అక్కడికి వచ్చి నా మీద లేనిపోయిన రూమర్స్, నేను ప్రాస్టిట్యూషన్ చేశాను, ఆన్లైన్లో ప్రాస్టిట్యూషన్ చేశాను, చాలామందిని మోసం చేశాను, అది ఇది అంటూ చెప్తే నా మీద లేనిపోయిన రూమర్స్ క్రియేట్ చేశాడు. అతని మీద నేను పోలీస్ కంప్లైంట్ వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు నన్ను అక్కడ రేప్ చేయించి చంపించాలని చూశారు. విశాఖ బీచ్ తీరం దరి బోట్లోని పేలిన సిలిండర్ కారణంగా ప్రమాదానికి గురై కేజీహెచ్లో చికిత్స పొందుతున్న మత్స్యకారులను దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పరామర్శించారు. దక్షిణ ఎన్నికల పరిశీలకులు శ్రీవాత్సవ్తో కలిసి కేజీహెచ్కు తరలించి వెళ్లారు. చికిత్స పొందుతున్న మత్స్యకారులను జరిగిన ప్రమాదాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి మాట్లాడుతూ స్థానిక మత్స్యకారులు కానప్పటికీ కూడా తాను ఒక మత్స్యకారుడుగా రావడం జరిగింది అని, మెరుగైన వైద్యంతో పాటుగా వారి కుటుంబ సభ్యులకు వసతి, నాణ్యమైన భోజనం తానే అందిస్తానని అన్నారు. అధైర్యపడకుండా ఉండాలని, ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకునేలా జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని వెల్లడించారు. ప్రమాదం జరిగిన వారిలో 50% కాలినవారు క్షేమంగా ఉన్నప్పటికీ కూడా 80% కాలినవారు క్రిటికల్ గా ఉందని డాక్టర్లు తెలియజేశారని అన్నారు. ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వం మత్స్యకారులకు భరోసా కల్పించడమే ధ్యేయంగా వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని వాసుపల్లి గణేష్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 37వ వార్డు కార్పొరేటర్ చెన్న జానకిరాం, మత్స్యకార నాయకుడు పూలిరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో కొత్త ట్యాక్స్ అమలవుతోందని జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ ఆరోపించారు. విశాఖ ద్వారకా నగర పౌర గ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పీతలమూర్తి యాదవ్ మాట్లాడారు. చోడవరంలో జరిగిన ఘటన ఓ మారుమూల ప్రాంతంలో వ్యాపారం చేసుకున్న వ్యాపారిని ఈ వైసీపీ నేతలు టార్గెట్ చేసి అడిగిన సొమ్ము ఇవ్వలేదని, తమ చేతిలో అధికారాన్ని ఉపయోగించి భయభ్రాంతులకు గురి చేశారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ తరహా వైసీపీ అవలంబిస్తోందని, ఎన్నికల్లో నిలబడుతున్న అభ్యర్థులు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వ్యాపారాలను బెదిరిస్తున్నారని అన్నారు. చెత్త పన్ను లాంటి చెత్త ఆలోచనలు చేసినటువంటి చెత్త ప్రభుత్వానికి ప్రజలే సరైన గుణపాఠం చెప్పాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత తట్టుకోలేక చివరికి సీఎం మేమంతా సిద్ధం యాత్రలోని చెప్పులతో స్వాగతం పలుకుతున్నారని అన్నారు. విశాఖ పార్లమెంట్ అభ్యర్థి భరత్, అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ స్థానికులు కాదని చాలా గట్టిగా స్వరం వినిపిస్తున్నారని చెప్పారు. స్థానికత కోసం బొత్స సత్యనారాయణ మాట్లాడడం దెయ్యాల వేదాలు వల్లిస్తున్నట్లు ఉందని అన్నారు. విష ప్రచారాన్ని చేయడంలో వీళ్ళు ఓటమి భయం చెంది వీళ్ళు విష ప్రచారాలు చేస్తూ ఉన్నారు. దమ్ముంటే సీఎం రమేష్ గారి వ్యక్తిత్వం, సీఎం రమేష్ గారు చేసినటువంటి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాల గురించి, ఆయన పాటుపడినటువంటి సందర్భం గురించి, రాష్ట్రానికి కోట్ల రూపాయల నిధులు తీసుకురావడంలో సీఎం రమేష్ గారు కీలక పాత్ర పోషించారు రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పుడు. కనీసం ఈ ముఖ్యమంత్రి కనీసం ఏ రోజైనా సరే ప్రత్యేక హోదాను తీసుకురాగలిగారా? సీఎం పోలవరానికి నిధులు తీసుకురాగలిగారా? పోలవరం నిధులు కంప్లీట్ చేయడానికి సీఎం రమేష్ గారు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసి ఆయన సఫలీకృతమయ్యే సందర్భం ఉంది. అటువంటి సీఎం రమేష్ గారు ఇవాళ అనకాపల్లి పార్లమెంట్లో ఆయన అభ్యర్థిగా ఉండి ఇవాళ ఘన విజయం సాధించబోతా ఉన్నారు. దాన్ని వీళ్ళు జీర్ణించుకోలేక వీళ్ళు అవినీతి అరాచకాలు ఏవైతే ఉన్నాయో ఆ అవినీతి అరాచకాలు కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి కపట నాటకాలు ఆడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొడ్డెడ ప్రసాద్ ఆధ్వర్యంలో ఓ ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్సీపీ విస్తృత జిల్లా స్థాయి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త, రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి పూడి ముత్యాల నాయుడు, మంత్రి గుడివాడ అమర్నాథ్, అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు సత్యవతమ్మ, రాజ్యసభ సభ్యులు గొల్లా బాబురావు, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు కరణం ధర్మశ్రీ, యలమంచిలి శాసనసభ్యులు కన్నబాబు రాజు, మలసాల భరత్ కుమార్, అనంరెడ్డి అదిప్రాస్, పాయక్రావుపేట వైఎస్ఆర్సీపీ కంబాల జోగులు, పెట్ల ఉమాశంకర్, గణేష్, ఈలి అనురాధ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎక్కడెక్కడైతే 175 నియోజకవర్గాల్లో
మన ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అందిస్తున్నారో అక్కడ ప్రజలు సుఖంగా ఉన్నారు అనే దానికి నిదర్శనం ఈ మధ్యకాలంలో మీరంతా కూడా చూశారు. గడప గడప కార్యక్రమం ద్వారా ఏ విధంగా ప్రజలు స్పందిస్తున్నారు, ఏ విధంగా మన సంక్షేమ పథకాల వల్ల కుటుంబాలు సుఖంగా సంతోషంగా ఉన్నాయని మీరందరూ కూడా చూస్తున్నారు. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశామో మనం గ్రామ స్థాయి నుంచి పోతే ప్రజలు తెలియజెప్పే కార్యక్రమం మనం చేస్తూనే ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. గ్రామ సచివాలయాలు నెలకొల్పాం, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం, రైతు భరోసా కేంద్రాలు పెట్టాం, హెల్త్ క్లినిక్స్ పెట్టాం, అంటే ఆరోగ్య కేంద్రాలు పెట్టాం. పేదలకి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా పేదలకి నాణ్యమైన వైద్యం ఉచితంగా అందించడానికి కూడా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేశారు. కాల్ సెంటర్స్ పెట్టుకున్నాం. ఆ కాల్ సెంటర్స్ ద్వారా ప్రతి గ్రామ సచివాలయంలో ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పర్సన్ కూడా పెట్టుకున్నాం, ఒక ఇన్ఛార్జ్ పెట్టుకున్నాం. వాళ్ళ ద్వారా ఆ గ్రామంలో ప్రచారం ఎట్లా జరుగుతుంది, ప్రభుత్వ కార్యక్రమాలు ఏ విధంగా అమలయ్యాయి అవన్నీ కూడా తెలియజేసే కార్యక్రమం చేయండి. అదేవిధంగా 3 ప్రధాన అంశాలు కూడా చెప్పుకున్నాం. ఇదివరకు ఈ గ్రామ సచివాలయానికి ఒక ఇన్ఛార్జీలు పెట్టుకున్నాం కదా, వాళ్ళపైన మండలానికి ఇన్ఛార్జీలు పెట్టుకోండి. వాళ్ళతో రెగ్యులర్గా మీ అందరితో మీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకుని ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ప్రచారంలో ఏ విధంగా మార్పులు చేసుకోవాలనే దానికి మీ అందరితో కూడా ఖచ్చితంగా ఉంటారు. అదేవిధంగా మీ అభ్యర్థులు ప్రతి గ్రామంలో ప్రతి సచివాలయంలో గడపడికి కార్యక్రమం ఇదివరకే చేసే ఉన్నారు. మళ్ళా కూడా ఎక్కడ వీలైతే అక్కడ వాళ్ళు గడప కార్యక్రమం చేస్తారు. ప్రతిరోజు మిగతా సచివాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి చేసే సచివాలయంలో కాకుండా మిగతా సచివాలయంలో మన నాయకులు కార్యకర్తలతో వెళ్ళి ప్రతిరోజు సచివాలయంలో ఉన్న కుటుంబాలన్నింటినీ కూడా మన సంక్షేమ పథకాలను ఎత్తుపోతున్న కుటుంబాలని అన్ని వాళ్ళ పథకాలు ఏ విధంగా లబ్ధి పొందుతున్నాయి, ఏ విధంగా అక్కడ సుఖంగా సంతోషంగా ఉన్నారు చెప్పి మళ్ళా ఆ సచివాలయ పరిధిలోనో ఎక్కడో గ్రామ సెంటర్లోనో ఒక మీటింగ్ లాగా పెట్టుకొని అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా గ్రామంలో చేశాము. అర్హతే ప్రామాణికంగా పార్టీ రహితంగా సంక్షేమ ఫలాలు అందిస్తుంది జగన్మోహన్ రెడ్డి అంటూ విశాఖ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి అన్నారు. సింహాచలంలో కాపు ఆత్మీయ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అందరికీ అందుబాటులో ఉండి ప్రజల సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. సమస్య న్యాయమైనదైతే చెప్పాల్సిన అవసరం లేకుండానే హామీ ఇవ్వండి, ఖచ్చితంగా పరిష్కరిద్దామని ఆమె సూచించారు. సింహాచలంలో పంచగ్రామాల భూ సమస్యపైన జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. కాపులను రాజకీయంగా గుర్తించింది వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని భీమిలి ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు పలు మంత్రిత్వ పదవులు ఇచ్చి కాపు జాతిని గౌరవించింది జగనన్న అని హితవు పలికారు. పేదవాడు బాగుండాలి అంటే సీఎంగా జగనన్న ఉండాలని అన్నారు. విశాఖ బ్రాండ్ వాల్యూని పెంచుకోవాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలని అన్నారు. మన ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే వైసీపీ అధికారంలోకి రావాలని అన్నారు. ఎవరికైనా అందుబాటులో ఉండే 2 PhDలు చేసిన ఉన్నత విద్యావంతురాలు ఝాన్సీ లక్ష్మి ఎంపీ అయితే మనందరికీ గౌరవం పెరుగుతుందని ఆయన సూచించారు. బొత్స ఝాన్సీ లక్ష్మి, అవంతి శ్రీనివాసరావుల సమక్షంలో జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఒక్క అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపిస్తా. పశ్చిమ నియోజకవర్గంలో గడప గడపకు వెళ్లి ఓటుని అభ్యర్థించిన ఎమ్మెల్యే అభ్యర్థి ఆడరి ఆనంద్ కుమార్. చంద్రబాబు ఆర్యవైశ్యులతోనే పెట్టుకోవద్దు, ఆర్యవైశ్యులపైన చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి అంటూ ఆర్యవైశ్య ఏపీ ఉపాధ్యక్షుడు ఎంపీ సత్యనారాయణ డిమాండ్. వైసీపీతోనే ప్రజా సంక్షేమం సాధ్యం, పలు ఆలయాల్ని సందర్శించిన ఉత్తర వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు వెల్లడి. రాష్ట్ర అభివృద్ధి ఎన్డీఏ కూటమితోనే సాధ్యం, 3 పార్టీల కలయికతో ప్రపంచం సృష్టిస్తామంటూ అరకు పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత స్పష్టం.
ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.